డార్లింగ్. కార్ మీద పెట్టిన కాలునే కాదు ఆ డిన్నర్ కి ముక్కలు చేసే పాతి పెట్టేసి వెళ్ళిపోదాం. వెళ్ళన్నా. ఏడ్రా అయ్యో ఇక్కడే కట్టి పడేసానే. ఇక్కడే ఏడాడు ఏంట్రా అన్నా వదిన భోంచేనని మారం చేస్తున్నారన్నా. ఏమంటున్నారా? ఎవరా ఎవరో ఫోన్ ఇవ్వు. జానకి నా మాట విను బంగారం, కొంచెం తిను. కొంచెమైనా బలం ఉండాలిగా. నా మాట విను బంగారం. ఫుడ్ గురించి మాట్లాడుతున్నాడు అన్న వీడు. నేను త్వరగా వచ్చేస్తా. నువ్వు తిను. నీ ఎంత టెన్షన్ లో ఉన్నారు. నీ పిల్లల పూట భోంచేపోతే చచ్చిపోతుందా? కోపం వచ్చేసింది. రే 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 బాబు గంగా గంగా రే నా మాట వినరా. రే 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 నేను చెప్పేది వినరా. రే 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 ఎంత చెప్పినా వినకుండా అయిపోతాడు. రేయ్ ఇక్కడ ఇన్ని సమస్యలుంటే నువ్వెందుకు ఇక్కడికి వచ్చావురా? ఫ్రెండ్కి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా ఉండేవాడేరా నిజమైన ఫ్రెండ్ అంటే. నాకేమైనా పర్వాలేదు, ఇక నుంచి నీతోనే ఉంటాను. కోర్టుకు వచ్చిన 20 మంది పేర్లు నోట్ చేసి మేనేజ్మెంట్కి అగైన్స్ట్గా పనిచేస్తున్నామని, అందువల్ల మేం పాస్ అవడం కష్టం అంటూ మా పేరెంట్స్కి SMS చేశారన్నా. ఏమైందని అమ్మా నాన్న ఫోన్లు చేస్తూ ఉన్నారన్నా. మా చదువుకి ఇబ్బంది కలుగుతుందేమోనని భయంగా ఉంది. తన మొహం బయటికి తెలియదన్న ధైర్యంతో ఎవరినైనా ఎలాగైనా ఎగతాళి చేయొచ్చు, ఏడిపించొచ్చని చాలా మంది సోషల్ నెట్వర్క్ని తప్పుగా యూజ్ చేసుకుంటున్నారు. కానీ మనం వైజాగ్ సిటీలో హుదూ తుఫాన్ దెబ్బకి పేద ధనిక తేడా లేకుండా అందరూ వెలవెల్లాడినప్పుడు అదే నెట్వర్క్ని చాలా మంది మంచికి ఉపయోగించుకున్నారు. ఎవరో ఎవరికీ తెలియకుండా చాలా మంది చాలా రకాలుగా సాయపడ్డారు. మూర్తి భవించిన మానవత్వానికి ప్రతీకలుగా నిలిచారు. అదే సోషల్ నెట్వర్క్ని యూజ్ చేసుకుని మనం కూడా ఒక పని చేద్దామా? సార్, వైజాగ్ లో జరగబోయే ఫంక్షన్ లో ప్రధానమంత్రి చేతుల మీదుగా మీకు విద్యారత్న బిరుదు ప్రదానం జరగాల్సి ఉంది. ఆఖరి క్షణంలో మీ పేరు తొలగించడానికి కారణం? ఈ ప్రశ్నని ప్రధాని అడగండి. బిరుదు ఇవ్వకపోవడమే కాక ప్రధాని మిమ్మల్ని కలవడానికి కూడా ఇష్టపడలేదని విన్నామే. నన్ను కలవని పరిణామాల్ని ఆయన ఎదుర్కొంటాడు. సార్, రాజకీయ వర్గాల్లో మీ పలుకుబడి తగ్గిందంటున్నారే. నా పలుకుబడిని నెక్స్ట్ ఎలక్షన్ లో చూపిస్తాను. సార్ సార్, తర్వాత ఎలక్షన్స్ కి ఇంకా 4 ఏళ్ల టైం ఉందే. ఎవడన్నా చచ్చిపోతే 4 నెలల్లో కూడా ఎలక్షన్స్ వస్తాయి. చాలా స్వామి, నాకు నిజం తెలియాలి. చివరిగా ఒకే ఒక ముఖ్యమైన ప్రశ్న. ఏంటి? ఇప్పుడు మీకు రాకుండా పోయిన ఈ బిరుదు వాళ్ళుగా ఇచ్చింది కాదు, మీరు డబ్బులిచ్చి కొనుక్కోవడానికి ప్రయత్నించారంటున్నారు. అది నిజమా? నిజమైతే మాకు క్లారిఫై చేయండి. ఏ పత్రిక నీది? శంఖనాథం అని పేరండి. నిన్నటి నుంచే ఊదడం మొదలెట్టాం. ఇందుకే నేను రాను. మీరు వెళ్ళండి అన్న, నేను చూసుకుంటాను. నేను చూసుకుంటా. ఎంత కష్టపడి అన్నను ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రశ్నలు అడుగుతున్నారు. ప్రశ్నలు. హలో, ఏంటి కోటయ్య, బిరుదు మ్యాటర్ వర్కౌట్ అయినట్లేదు? 5 నిమిషాల కంటే నేను బతకనని చెప్పా. ఇంకా ఉన్నాను. ఇక నుంచి ప్రతి నిమిషం నేనెందుకు ఇంకా ప్రాణాలతో బతికున్నానని నువ్వు బాధపడ్డం మొదలెడతావురా. తెల్లారుజామునా నేను చెప్పేస్తా. అన్నా 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 అన్నా, మీ మాట బలించింది. ఏమంటున్నావురా? గంగారెడ్డి గారి పిల్లం చచ్చిపోయిందట. దానికి ఎందుకు నా మాట బలించిందంట? ఆ రోజు మీరేగా అన్నారు. చస్తావంటాను. చస్తావా? చెప్పారు. ఇలా అని బయటికి వెళ్ళి వాక్కో. ఇల్లు మంచి దండ ఆర్డర్ చేయి. పో. పెద్దదిగా చేస్తా.
ఏయ్, బండి ఆపు. ఆపు. అన్న మళ్ళీ పోస్టర్ ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ లో పోరం బోకు ఎవరు అంటించింది? ఇంకెవడు ఆడే పోస్టర్ బానే వేసాడు కాకపోతే గంగగాడు పెళ్ళం పోస్టర్ మీద అట్టించేశాడు అన్న ఉంటా. వాడేదో ప్లాన్ తోనే ఇవన్నీ చేస్తున్నాడు మనం చాలా హుషారుగా ఉండాలి తీరా బండిది. రే తీరా తీరా అన్న ఇటు చూడు 12 షీటర్ ఇక్కడ కూడా అంటించారా? ఆ. మొత్తం అంటించారా? ఆ. అయ్యో సావు పక్కన అన్ని అంటించారు. ఎవరు అన్న, ఇటు అంటించారా? చూడు, ఇటు చూడు. ఇప్పుడు ఆ గంగారెడ్డి ఏమనుకుంటారు నా గురించి? ఏమైపోతున్నాయి ఒక టెన్షన్. ఇది ఒకటి వచ్చేసిందా టెన్షన్ వస్తాం. ఇది నైట్రస్ ఆక్సైడ్ లాఫింగ్ గ్యాస్ అంటారు. దీన్ని పీలిస్తే 10 నిమిషాల వరకు నవ్వడం కంట్రోల్ చేయడం ఎవ్వరి వల్ల కాదు. ఇదిగోండి ఇప్పుడు సెట్ అయిపోతుంది కొట్టుకోండి కొట్టుకోండి నేను దిగి తలుపు తీస్తా రేయ్, నవ్వుతుంది ఏంట్రా? అరే, ఎందుకు అన్నా ఇంతనా? ఏమైంది అన్నా అదే చాలు, నవ్వకూడదనా అన్నా ఏయ్, పోండి అయ్యా పోండి ఎక్కడికి వచ్చినా మీరు ఒకళ్ళు పోండి అంటున్నాను కదా ఏ ఛానల్ నువ్వు అయ్యో అన్నా పోండినా, పోదాం ఇదిగోండి దండ వేసేయండి నవ్వుతున్నా నవ్వుతున్నా వేసేయండి వేసేయండి ఏంటన్నా ఏం కదనా ఏంటంట? ఏయ్, ఊరుకోమన్నా. మర్యాదగా లేదు. తీసుకురా, తీసుకుపో. పోండి. ఏయ్, చాలా మంది పోండి. కూర్చో. పోండ్రా. నవ్వకుండా రండి పోదాం వాడే వాడే పదలు పోదాం నవ్వద్దన్నా మీరు ఊరుకుండ్రా. సావింటికి వచ్చి ఎలా విరబడి నవ్వుతున్నాడు చూడు సచ్చినోడు. ఇదొకటి. ఏం చేసావురా పొద్దున పొద్దున రెండన్నా అన్న రెండన్నా రండి పోదా పోదా అన్న చాలా బండి ఎక్కండి అన్న మళ్ళీ వస్తుంది. మళ్ళీ రేపు కూడా వచ్చి నవ్వుతానంటున్నాడు అన్న. రేపు వస్తాంలా రేపు వస్తాం నేను ఒంటరి వండి చేసి వెళ్ళిపోయావే. అయ్యా ఆ? ల్యాబ్ లో నుంచి వచ్చారు సార్ నమస్తే. రండి రండి చెప్పండి ఏంటి? సార్ మీరు యూస్ చేసిన ఇన్హేలర్ లో నైట్రస్ ఆక్సైడ్ కలిసింది. దీన్ని లాఫింగ్ గ్యాస్ అంటారు. ఇది పీలిస్తే నవ్వు వస్తుంది. కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఏయ్, ఏమైంది? మేమేదో నాకేం తెలియదన్నా గంగారెడ్డికి ఫోన్ చేయి. చేస్తాం వాడు మనసు బాధపడి ఉంటుందో విషయం అన్నా చెప్పాలి వాడికి. స్పీకర్ ఆన్ చేశా హలో హలో ఇంకా సైకోటయ్యా, సాయికోటయ్యా నైట్రస్ ఆక్సైడ్ బాగా పనిచేసిందా? రాయ్ ఆ గంగారెడ్డి ఫోన్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? వాడిప్పుడు నా చేతిలోనే ఉన్నాడు. నమ్మకలేదా? మాట్లాడతావా? ఇవ్వు. బ్రదర్, మన శత్రువు లైన్లో ఉన్నాడు. ఆ, గంగా నీ ఎందుకు నవ్వానో కారణం చెప్ప. నిజం చెప్పన్నా నా భార్య శవం ముందు నుంచి నవ్వింది మాత్రమే కాక నవ్విందని కారణం కూడా చెప్తావా? లేదు గంగా నీకు కావాలని నవ్వలేదు. కాదు, నువ్వు కావాలనే నవ్వావు.
ఇప్పుడు చెప్తా విను. నీ చావుకి 100 మందితో వచ్చి నీ శవం ముందు నుంచుని పొట్ట పగిలేలా నవ్వుతాను. నేను చెప్పేది కొంచెం వినుగా ఇక నువ్వు చెప్పేది ఏది నేను విన్ను. విశాఖపట్నం కోర్టులో నేను చెప్పబోయేది లోకమంతా వింటుంది. నన్ను ఇలా చూడాలనే కదా ఆశపడ్డావు. బాగా చూడు. అర్థం కాలేదా? నువ్వు కోర్టుకి వెళ్తే నన్ను మళ్ళీ ఇలాగే కదా చూడాలి. కత్తి చేత పెట్టినాడు ముందు గుర్తుంచుకోవాల్సింది ఏంటో తెలుసా? నన్ను వదిలే. ఎవరిని నమ్మరు.